మనకి ఏ స్టార్ బి అంటే బికు దక్షిణాన ఏ ఉన్నదని ఇచ్చాడు. ప్లస్ అంటే ఉత్తరం, పర్సంటేజ్ అంటే తూర్పు, మైనస్ అంటే పడమర ఇచ్చాడు. ఫస్ట్ మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఏమేమి ఇచ్చాడు. పి మైనస్ క్యూ స్టార్ ఆర్ పర్సంటేజ్ ఎస్ ప్లస్ టీ ఇచ్చాడు. టీ నుండి క్యూకి ఉండే దిశ ఏంటి అని అడిగాడు. అంతే కదా. ఇప్పుడు చూసుకుంటే ఫస్ట్ మనం ఎప్పుడైనా డైరెక్షన్ చూసుకుంటే బ్యాక్ సైడ్ నుంచి మనం డైరెక్షన్ చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఏంటి టీకి ఎస్ ప్లస్ ఇచ్చాడు కాబట్టి ఉత్తరాన ఎవరున్నారని చెప్పారు, ఎస్ ఉన్నారని చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఎస్కి పర్సంటేజ్ తూర్పు, ఎస్కి తూర్పున ఎవరున్నారు, ఆర్ ఉన్నారు. ఓకే, నెక్స్ట్ ఆర్కి స్టార్ అంత ఏంటి, దక్షిణ. ఆర్కి దక్షిణ అంటే కిందకే కదా, దక్షిణ ఎవరు ఉన్నారని చెప్తున్నారు, మనకి క్యూ అనే పర్సన్ ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ క్యూకి మైనస్ అంటే ఏంటి, పడమర. క్యూకి పడమరన ఎవరు ఉన్నారని చెప్పారు మనకి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఎవరున్నారని చెప్పారు, మనకి పి ఉన్నారని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ కండిషన్స్కి వచ్చి చూడండి. ఎస్కి టీకులకు సరిగ్గా మధ్యలో పి ఉండాలి. ఎస్కి టీకి మధ్యలో పి ఉండాలి, కానీ ఇక్కడ మధ్యలో వచ్చిందే, లాస్ట్కి వచ్చింది కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ పి అనుకుందాం ఇది. ఓకే, ఇక్కడికి కిందికి టీ ఉంది, సరిపడింది కదా. టీకి ఉత్తరానికి కదా ఎస్ ఉన్నది తను ఫస్ట్లో చెప్పినట్టుగాని, కాబట్టి ఈ రకంగా అరేంజ్ చేసుకుందాం. అయితే మనకి క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. టీ నుండి క్యూ, ఈ టీ నుండి క్యూ ఏ డైరెక్షన్లో ఉంది అనేసి మనకి ఇచ్చారు. ఈ రకంగా డైరెక్షన్ చూసుకుంటే మనకి ఇది ఈస్ట్ అవుతుంది, ఇది వెస్ట్ అవుతుంది, ఇది నార్త్ అవుతుంది, ఇది సౌత్ అవుతుంది. మనకి ఏ డైరెక్షన్లో ఉంది, టీ నుండి క్యూ ఏ డైరెక్షన్లో ఉంది, మనకి నార్త్ ఈస్ట్ డైరెక్షన్ ఉంది అంటే ఈశాన్యంలో ఉంది అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఇది కూడా మనకి డైరెక్షన్ నుంచి వచ్చిన ప్రాబ్లమే. చూడండి ఇక్కడ ఏబి 5 తూర్పు అని ఇచ్చాడు. ఇవన్నీ ఒక దగ్గర రాసుకుందాం. ఫస్ట్ మనకి ఏ నుండి బి టేటా దిశలో గల దూరము ఎల్ అనేసి ఇచ్చాడు. ఈ రెండు కూడాను పాయింట్లు, ఇది దూరము, టేటా అనేది వాటి దిశ. ఓకే, ఈ రకంగా ఇచ్చేసి మనకి కిందన ఈ రకంగా ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఏం కనుక్కున్నారు, బిహెచ్ఎల్ టీటా ఏ దిశలో ఉంది అనేసి మనకి ఐడెంటిఫై చేయమన్నారు. 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఈ రకంగా ఇచ్చేటప్పుడు ఇవన్నీ డైరెక్షన్స్ ఇక్కడ రాసుకున్న తర్వాత ఫస్ట్ ఏబి తీసుకుంటే ఇక్కడ ఏ ఉందనుకుందాం. ఏ నుంచి బికి తూర్పు అంతటే కదా డైరెక్షన్స్లో మనకి ఇంపార్టెంట్, నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. ఓకే, ఏ నుంచి బి తూర్పున ఎన్ని కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు. ఓకే, నెక్స్ట్ బీసీ అనేది 4, దక్షిణం వైపు వెళ్ళాలి. దక్షిణం అంటే ఎటు, కింది వైపే కదా. నార్త్ పైకి, కిందికి దక్షిణం ఎన్ని కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు. ఓకే, ఇది బీసీ. నెక్స్ట్ సిడి ఎన్ని ఇచ్చాడు, 3, తూర్పు అంటే ఎటువైపు, ఇటు, ఇన్ని 3 కిలోమీటర్లు ఇచ్చాడు. ఓకే, నెక్స్ట్ డిఏ 8, ఉత్తరం అంటే పైకే కదా, 8, ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత, 4 అంటే 8 అంటే పైకి వెళ్తుంది, 8. ఓకే, డిఈ. నెక్స్ట్ ఈఎఫ్ 3, పడమర వైపు అంటే పడమర అంటే కదా, 3 అంటే ఇక్కడ వరకు వస్తుంది, ఎందుకంటే ఇది కింది 3 కాబట్టి ఇక్కడి నుంచి 3. నెక్స్ట్ ఎఫ్జి 4, ఉత్తరం అంటే ఎటువైపు, మళ్ళీ పైకి వెళ్ళాలి. ఉత్తరం ఎంత, 4 వెళ్ళింది. నెక్స్ట్ ఇది డిఈఎఫ్జి. నెక్స్ట్ జిహెచ్ ఎంత, 8 అయ్యింది. ఇక్కడి నుంచి ఇక్కడికి 5 అంటే కొద్దిగా ముందుకు వెళ్ళిపోతుంది, 8 హెచ్. అయితే మనకి తను ఏమడిగాడు, మనకి ఫస్ట్ డైరెక్షన్ తీసుకుందాం. ఎన్ని కిలోమీటర్లు ఉంది తర్వాత డైరెక్షన్ తెలిసిపోయింది మనకి. చూడండి ఏమడిగాడు, బిహెచ్కి, ఈ బికి హెచ్కి ఏ డైరెక్షన్లో ఉంది చూడండి. ఈ రకంగా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ ఇలా చూసుకుంటే ఇది ఏ డైరెక్షన్ అవుతుంది, ఇది నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్. అంటే నార్త్ వెస్ట్ అంటే ఏంటి, మనకి వాయువ్యం. అంటే మనకి ఆటోమేటిక్గా 4th ఆప్షన్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 8 రూట్ 2 కూడా వచ్చేస్తుంది అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి 4 ఉంటుంది. 4 + 4 ఎంత, 8. అంటే కర్ణము స్క్వేర్ ఈక్వల్స్ టు 8² + 8² వస్తుంది. ఈ కర్ణం అంటే √8² + 8². దీనికి సింప్లిఫై చేస్తే 8 అనేది మనకి రావడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.
నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ నుంచి మన ప్రాబ్లం తీసుకున్నట్లయితే ఈ రకంగా మనకి ఇచ్చాడండి. దాన్ని మనం ఇప్పుడు ఒక ట్రీ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ చూడండి, ఈ యొక్క కుమార్తె ఎన్. ఈ యొక్క కుమార్తె ఎవరని చెప్పారు మనకి? ఎన్ అనేది కుమార్తె అన్నాడు కాబట్టి మైనస్తో ఇండికేట్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ఈ యొక్క ఏకైక సోదరుడు, దీనికి సోదరుడు ఉన్నారు. ఎవరు? డి. సోదరుడు అంటే ప్లస్. ఓకే, అంటే ఇది కంప్లీట్ అయిపోయింది మనకి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే డి యొక్క సోదరీమణులు లేరు. డికి సోదరీమణులు లేరు అంటే కంపల్సరీగా ఇది ఏమవుతాడు? వీళ్ళిద్దరు బ్రదర్స్ అవుతారు. నెక్స్ట్ డి యొక్క సోదరుని కుమార్తె బి. డి యొక్క సోదరుని, ఈ సోదరుడు ఉన్నాడు కదా, ఈ సోదరుని కుమార్తె ఎవరు? ఆల్రెడీ ఒక కుమార్తె ఉంది, ఇంకో కుమార్తె ఉంది అంటే ఇది కూడా కుమార్తె అని ఇచ్చాడు. అంటే ఇది కూడా మనకి కంప్లీట్ అయిపోయింది. ఆడిచ్చే దీన్ని మనం ట్రై చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈకి సంబంధించి చూడండి, ఈకి జి యొక్క జీవిత భాగస్వామి జి అన్నాడు. ఈకి భాగస్వామి అంటే దీని యొక్క భాగస్వామి అంటే భార్య అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా మైనస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ జి యొక్క తల్లి హెచ్ అన్నాడు. ఈ జీ ఉంది కదా, దీనికి ఒక తల్లి ఉంది. ఆ తల్లి ఎవరు? హెచ్. తల్లి అంటే మైనస్తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఇక్కడ వరకు ఓకే అయింది. అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది, రాసేయడం అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ హెచ్ యొక్క కుమారుడు ఎఫ్. హెచ్ యొక్క కుమారుడు, ఇక్కడ కుమార్తె ఉంది, కుమారుడు కూడా ఉన్నారు అని చెప్పారు. కుమారుడు ఎవరు? ఎఫ్. కుమారుడు అన్నాడు కాబట్టి ప్లస్. ఓకే, నెక్స్ట్ ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్. ఐ యొక్క జీవిత భాగస్వామి హెచ్ అంటే ఇక్కడ ఉన్నారు కదా, హెచ్కి భాగస్వామి కూడా ఉన్నారు. ఎవరు? ఐ. ఇది మైనస్ కాబట్టి ఇది ప్లస్ అవుతుంది. ఓకే, అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా మనకి ఏమున్నాయి? ఈ యొక్క తండ్రి యు అన్నాడు. ఈ యొక్క తండ్రి యు. ఈ యొక్క తండ్రి అంటే ఎవరు? యు. ఈ యొక్క తండ్రి యు. ఓకే, యుకి కూతురు లేరు. ఈ యొక్క తండ్రి యు, వీళ్ళకి కూతురు లేరనేసి ఇచ్చేశారు. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చారు కదా, ఈ యొక్క తండ్రి యు, వీళ్ళకి కూతురు లేరు. ఎందుకంటే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ అబ్బాయి ఉన్నాడు కాబట్టి కరెక్ట్గానే ఉంది. ఓకే, తండ్రి అన్నాడు కాబట్టి, ఈ యొక్క తండ్రి అన్నాడు కాబట్టి ఇది ప్లస్తో ఇండికేట్ చేద్దాం. నెక్స్ట్ వైకు మనవరాలు ఎన్. వైకు మనవరాలు ఎన్. వైకు మనవరాలు ఎన్ అంటే యు అనేవాడు వై యొక్క భాగస్వామి అవుతారు. అంటే వీళ్ళిద్దరు కూడా భార్య భర్తలు అవుతారు. ఓకే, నెక్స్ట్ జి యొక్క వదిన డబ్ల్యూ. జి యొక్క వదిన. జి యొక్క వదిన అంటే వీళ్ళ యొక్క జి లేడీ కదా, బాయ్, వీళ్ళ అన్నయ్య అవుతారా? ఈ అన్నయ్య వాళ్ళ భార్య కదా వదిన అవుతుంది ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఎవరు? డబ్ల్యూ అనేది మైనస్ అవుతుంది. వీళ్ళిద్దరు భార్య భర్తలు అయితే కదా దీనికి వదిన అవుతుంది. ఓకే, అంటే ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే మనకి ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే, జి యొక్క తండ్రి డబ్ల్యూకి ఏమవుతాడు? జి యొక్క తండ్రి ఎవరు? హెచ్. జి యొక్క తండ్రి డబ్ల్యూకి ఏమవుతాడు అంటే దీనికి ఏమవుతాడండి? మాయి అవుతారు కదా. అంటే కొడుకు భార్య ఆ తండ్రికి ఏమవుతుంది? మామగారు అవుతారు దీనికి. కాబట్టి మనకి 4th అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లం చూసుకుంటే ఎన్ఈసిఎస్ఎస్ నెసెసరీ అనే పదంలో ఎడమ నుండి 2వ అక్షరం ఈను అలాగే 4వ అక్షరం ఈలను పరస్పరం మార్చి అని ఇచ్చాడు కాబట్టి ఫస్ట్ మనం రాసుకుందాం. ఏమని? ఎన్ ఈ సిఈ ఎస్ఎస్ఏ ఆర్వై. ఈ రకంగా ఇచ్చిన తర్వాత తను ఏం చెప్పాడు? 2వ అక్షరం ఏది? ఈ అవుతుంది. అలాగే 4వ అక్షరం ఏటవుతుంది? ఈ ఉన్నది. ఈ రెండు పరస్పరం వాటి ప్లేసెస్ మార్చుకున్నాయి అంటే వాటి స్థానాలు అనేవి మారిపోయాయి. మారిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది? సేమే వస్తుంది కదా, ఎన్ఈసిఈ ఎస్ఎస్ఏ ఆర్వై అనేది రావడం జరిగింది. తర్వాత మనకి ఏమి ఇచ్చాడు? ఇంకా 6వ మరియు 8వ అక్షరాలు పరస్పరం మార్చుకున్నాయి. 6వ అంటే ఏది వస్తుంది మనకి? 6 అంటే 1 2 3 4 5 6 6. అలాగే 8వ ఏంటి? 6. ఈ రెండు కూడాను ప్లేసెస్ మార్చుకున్నాయి అనేసి మనకి ఇచ్చాడు. అప్పుడు మనకి ఏమొస్తుంది? మనకి ఎన్ఈసిఈ నెక్స్ట్ ఎస్. ఈ ఎస్ ప్లేస్లో ఏది వస్తుంది? ఆర్ అనేది రావడం జరుగుతుంది. అలాగే సేమ్ తర్వాత ఏ వస్తుంది?
ఆర్ ప్లేస్లోకి ఎవరు వస్తారు, ఎస్ వస్తుంది, వై అనేది రావడం జరిగింది. నెక్స్ట్ తను ఏం చెప్పాడు, 3వ 7వ అక్షరాలు కూడా చేంజ్ అయ్యాయి. 3వ అంటే ఇది అవుతుంది, 7వ అంటే ఏ అవుతుంది. ఇవి కూడా వాటి ప్లేసెస్ మార్చుకున్నాయి, వాటి ప్లేసెస్ అనేవి మారిపోయి అని చెప్పాడు. అంటే వాటి ప్లేసెస్ మారిస్తే మనకి ఏమొస్తుంది అప్పుడు, ఎన్ ఈ సి ప్లేస్లో ఏది వస్తుంది, ఏ వస్తుంది. నెక్స్ట్ ఈ ఎస్ ఆర్ ఈ ఏ ప్లేస్లో ఎవరు వస్తారు, సి అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎస్ వై. ఓకే, ఇక్కడ వరకు ఇది అయిపోయింది. అయితే వాటిలో ఏ అక్షరం ఆర్ ఆ అక్షరములకు ఎడమ వైపున 2వ స్థానంలో, ఆర్ అక్షరములకు ఎడమవైపు 2వ స్థానము అన్నాడు. 1 2 2వ స్థానం అంటే ఇదే కదా, ఈ 2వ స్థానంలో ఎవరున్నారు, ఈ ఉంది. అయితే ఈ అక్షరానికి కుడివైపున 3వ అక్షరం 1 2 3, ఈకి 3వ స్థానం అంటే ఏదవుతుంది, ఇదే కదా అవుతుంది. ఎడమ నుంచి 2 అక్షరం అయితే ఈ ప్లేస్ వస్తుంది. అదేవిధంగా కుడివైపు అయితే 3వది ఇది వస్తుంది. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో మనకి కరెక్ట్ ఆన్సర్ ఏదవుతుంది, మనకి ఆప్షన్ ఏ సి అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఏదవుతుంది ఆన్సరు, మనకి సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకున్నట్లయితే ఆంగ్ల అక్షరములలో ఏ టు జెడ్ అక్షరాన్ని వరుసగా 26 నుంచి 1 వరకు అమర్చారు. అయితే క్యాట్ని 57 కింద కోట్ చేశారు. సిఏటి క్యాట్ని వాళ్ళు ఏ రకంగా కోట్ చేశారు, 57 కింద కోట్ చేశారు. నెక్స్ట్ మనకి సస్పెక్ట్ అలాగే ఒబివాస్ వీటికి మనకి డీకోడ్ చేయమని ఇచ్చారు. అసలు క్యాట్ 57 ఎలా వచ్చిందో మనకు ఫస్ట్ తెలుసుకోవాలి. ఓకే, క్యాట్కి ఆపోజిట్ లెటర్ మనకి ఏమొస్తుంది, ఆపోజిట్కి సికి ఆపోజిట్గా మనకి ఎక్స్ అనేది రావడం జరుగుతుంది. అలాగే ఏకి ఆపోజిట్ జెడ్ అనేది రావడం జరుగుతుంది. అలాగే టీకి ఆపోజిట్గా మనకి జే అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఎక్స్ యొక్క నెంబర్ ఎంత, మనకి ఎక్స్ యొక్క నెంబరు 24 ప్లస్ జెడ్ యొక్క నెంబర్ 26 ప్లస్ జీ యొక్క నెంబర్ మనకి 7 అనేది రావడం జరిగింది. టోటల్గా మనకి యాడ్ చేస్తే 57 అనేది రావడం జరిగింది. అంటే క్యాట్ యొక్క ఆపోజిట్ లెటర్స్ ఏ ఉంటాయో ఆ ఆపోజిట్ లెటర్స్ యొక్క నెంబర్స్ని యాడ్ చేస్తే మనకి ఈ 57 అనేది రావడం జరిగింది. అట్ ద సేమ్ టైం సస్పెక్ట్ కూడా అలాగే చూసుకుందాం. ఎస్కి ఆపోజిట్ లెటర్ ఏది వస్తుంది, మనకి ఎస్కి ఆపోజిట్ లెటరు హెచ్ వస్తుంది. యూకి ఆపోజిట్ లెటరు మనకు ఎఫ్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఎస్కి హెచ్ వస్తుంది. పీకి ఆపోజిట్ కే వస్తుంది. అలాగే ఈకి ఆపోజిట్ వి వస్తుంది. సికి ఆపోజిట్ ఎక్స్, టీకి ఆపోజిట్ మనకి జి అనేది రావడం జరిగింది. ఓకే, ఈ టోటల్గా వీటి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్స్ని యాడ్ చేసుకుంటే హెచ్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ ఎంత, మనకి 8 ప్లస్ ఎఫ్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 6 ప్లస్ హెచ్ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 8 ప్లస్ కే యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 11 ప్లస్ వి యొక్క ఆల్ఫాబెట్ నెంబరు మనకి 22. నెక్స్ట్ సి యొక్క ఆల్ఫాబెట్ నెంబరు 3. నెక్స్ట్ టీ యొక్క ఆల్ఫాబెట్ నెంబరు 20. ఈ టోటల్గా యాడ్ చేస్తే మనకి ఎంత 86 అనేది రావడం జరిగింది. నెక్స్ట్ ఓబిఎస్ కూడాను దీని యొక్క ఆపోజిట్ లెటర్స్ ఏ ఉంటాయో వాటి యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ చూస్తే ఓకే ఆపోజిట్ లెటర్ మనకి ఎల్ వస్తుంది. ఎల్ యొక్క నెంబర్ 12. బీకి ఆపోజిట్ లెటర్ వై యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 25. వి యొక్క ఆపోజిట్ నెంబర్ ఈకి ఆపోజిట్ నెంబర్ దాని యొక్క ఈ యొక్క ఆల్ఫాబెట్ నెంబర్ 5. అలాగే ఐ యొక్క ఆపోజిట్ నెంబర్ 6 యొక్క నెంబర్ 18. అలాగే ఓ యొక్క ఆపోజిట్ నెంబరు ఎల్ 12. ఈ యొక్క ఆపోజిట్ నెంబరు యూకి ఎఫ్ 6. ఎస్కి ఆపోజిట్ లెటరు హెచ్ నెంబర్ 8. ఈ టోటల్గా యాడ్ చేస్తే 86 అనేది రావడం జరిగింది. అంటే 86 రావాలి మనకి. 86 ఎక్కడ ఉంది, 4th ఆప్షన్లో ఉంది. ఓకే, నెక్స్ట్ మనకి మిస్సింగ్ లెటర్స్ ఇచ్చారండి. ఇందులో ఏమన్నా నెంబర్ ఏదైనా మనకి ఐడెంటిఫై చేయమన్నారు. దీనికి వేరియేషన్ ఎంత 5, దీనికి వేరియేషన్ ఎంత
7, దీనికి వేరియేషన్ ఎంత 9, దీనికి వేరియేషన్ ఎంత 15, దీనికి వేరియేషన్ ఎంత 17, దీనికి వేరియేషన్ ఎంత 19. ఇక్కడ బాగా గమనించండి, ఇందులో ఇక్కడ 5, 7, 17, 19 ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్. బట్ ఇక్కడ మిస్ అయ్యే నెంబర్ ఏదబ్బా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ జస్ట్ కొద్దిగా మిస్ అయ్యిందండి. ఈ ప్లేస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈ ప్యాటర్న్ కరెక్ట్గా ఉంటుందని మనం చూసుకుంటే ఈ ప్లేస్లో 24ని సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, 24 సబ్స్టిట్యూట్ చేస్తే 5, 7 తర్వాత మనకి వచ్చే ప్రైమ్ నెంబర్ ఏది వస్తుంది 11 వస్తుంది. అంటే 11 ఈ 13కి 11 యాడ్ చేస్తే 24 రావడం కరెక్ట్గా ఉంది. ఓకే 24 వచ్చింది. ఈ 24కి తర్వాత నెంబర్ ఏది మనకు ఆల్ఫాబెట్ నెంబర్ వస్తుంది 13 ప్రైమ్ నెంబర్. ఇది యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 7. 24కి నెక్స్ట్ 13 యాడ్ చేస్తే 37 అనేది రావడం జరిగింది. అంటే కరెక్ట్గా ఉంది కదా, అప్పుడు ప్యాటర్న్ అనేది కరెక్ట్గా ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏది 24. అంటే ఆప్షన్ 4 అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే మనకి క్లోజ్ డై ఓపెన్ డైస్ నుంచి ఇచ్చే ప్రాబ్లం అండి. ఈ రకంగా ఇది ఇచ్చేసి ఇందులో ఏదైతే మనకి డై వస్తుందని చూపించమన్నారు. ఈ రకంగా ఇచ్చేటప్పుడు 4కి ఆపోజిట్ 5 వస్తుంది, 1కి ఆపోజిట్ 3 అనేది రావడం జరుగుతుంది, 6కి ఆపోజిట్ 2 అని రావడం జరిగింది. అంటే 4కి 5 వస్తుంది, 1కి 3 వస్తుంది, నెక్స్ట్ 6కి అనేది 2 వస్తుంది. ఇవి ఒకదానికొకటి ఎదురెదురుగా రాకూడదు. ఎదురెదురు వస్తే దాన్ని క్యాన్సిల్ చేసేవచ్చు. 4, 5 ఎదురెదురుగా ఇందులో వచ్చింది కాబట్టి ఇది క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ 1, 3 ఎదురెదురుగా వచ్చాయి. 6, 2 ఎదురెదురు రాకూడదు, ఇందులో వచ్చాయి. నెక్స్ట్ ఇందులో చూసుకుంటే 6, 2 ఎదురెదురుగా వచ్చాయి, ఇది రాకూడదు. కాబట్టి ఆటోమేటిక్గా ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ మనకు అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏ బస్ కూడా కారు కాదు అన్నాడు. ఏ బస్ కూడాను కార్ కాదు అన్నాడు. కాబట్టి ఈ రెండింటికి రిలేషన్ ఏది ఉండదు. నెక్స్ట్ కార్లన్నీ స్కూటర్లే. ఈ కార్లన్నీ కూడాను ఏమిచ్చాడు స్కూటర్స్ అని ఇచ్చాడు. కొన్ని స్కూటర్లు సైకిళ్ళు, కొన్ని అన్నాడు కాబట్టి ఈ రకంగా ఎవరివి సైకిల్స్ అనేసి ఇచ్చాడు. వాడు ఇచ్చే స్టేట్మెంట్ ఈ విధంగా మనం డయాగ్రమాటిక్ రిప్రజెంట్ చేసుకున్నాం. ఓకే, తర్వాత ముగింపు ఏమి ఇచ్చాడు, కొన్ని సైకిల్ ఖచ్చితంగా కార్లు, కొన్ని సైకిల్ అంట ఖచ్చితంగా కార్లకి దీనికి సంబంధమే లేదు కాబట్టి ఫస్ట్ది ఎలిమినేట్ చేసేవచ్చు. సెకండ్ వన్, ఏ కారు కూడా సైకిల్ కాదు. ఏ కారు కూడా సైకిల్ కాదు, ఎందుకు అయ్యే ఛాన్స్ ఉంది కానీ కాదు అంటాడు కాబట్టి ఇది రాంగే. కాబట్టి మనకి ఇచ్చిన థర్డ్ ఆప్షన్ ముగింపు 1 and 2 రెండు కూడా అనుసరించు కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. ఈ ప్రాబ్లం చూసుకున్నట్లయితే పిసి అనేది కుక్కు గుడ్డు ఫుడ్ కింద రాశాడు. ఏమని ఇచ్చాడు పి సిని ఏ విధంగా రాశాడు తనంటే కుక్కు గుడ్ ఫుడ్ కింద రాయడం జరిగింది. అలాగే మీ సిని ఏ విధంగా రాశాడు ఫుడ్ ఈజ్ టేస్ట్ అని రాశాడు. ఫుడ్ ఈజ్ టేస్టీ అని రాశాడు. నెక్స్ట్ మీ నీ బీని ఏ విధంగా టీ ఈజ్ గుడ్ అని రాశాడు. టీ ఈజ్ గుడ్ అని రాశాడు. ఓకే, ఈ రెండిట్లో ఈక్వల్గా ఏవి ఉన్నాయి, ఇక్కడ ఫుడ్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడ సి ఈక్వల్గా ఉన్నాయి, క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ ఈ రెండిట్లో ఏవి ఈక్వల్గా ఉన్నాయి, ఇందులో ఈజ్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ మీని క్యాన్సిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో గుడ్డు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఈ గుడ్డు క్యాన్సిల్ చేస్తే మనకి ఇందులో బి ఉంది, ఇందులో బి ఉంది, క్యాన్సిల్ చేయొచ్చు. అప్పుడు మనకి తను ఏమి అడిగాడు మనకి క్వశ్చన్, కుక్కు టేస్టీ టీకి ఏది డీ కోడ్కి బాగా వస్తుంది అంటే కుక్ అంటే ఏది రాశాడు మనకి పి రాశాడు. ఓకే, నెక్స్ట్ టేస్టీకి రీ రాశాడు, నెక్స్ట్ టీకి నీ రాశాడు. అంటే ఇచ్చిన ఆప్షన్లో పి రీ నీ ఎక్కడుంది 4th ఆప్షన్లో ఉంది కాబట్టి కరెక్ట్ ఆన్సర్ అనేది 4th ఆప్షన్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.